वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनी श्रितजनप्रिय दानशीले। వెంకీ గారు ఓయ్ బుజ్జికి కాఫీ అక్కడ పెట్టాను, చూసుకోండి. నువ్వు పెట్టింది నాకు అనిపిస్తుంది కానీ అది కాఫీలా అనిపించడం లేదు. అది కాఫీ ఏనండి. మీకు అనిపించకపోతే తాగి చూడండి, తెలుస్తుంది. అయినా అది నాకు కాఫీలా అనిపించడం లేదే. నీ చేతులతో ఇస్తే మాత్రం అది కాఫీనే. ఇన్ఫ్యాక్ట్ నీ చేత్తో గడ్డి పెట్టినా అది హయాత్ హోటల్లో బిర్యానీ ఎలా అనిపిస్తుంది. అవునా? అయితే రేపటి నుండి గడ్డే పెడతాను, తినండి. ఓయ్ జోకా, చూడు మహా, నాకు పొద్దున్నే లేవగానే కాఫీ ఎంత ఇంపార్టెంటో పొద్దున్నే లేవగానే ఫస్ట్ నీ ముఖం చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు ఎప్పుడు నాకు అడిక్షనే. నువ్వు నాకు ఏదైనా ఫస్టే. అందుకే కదా నేను నీకు ఫస్ట్ లవ్ అయ్యాను, నువ్వు నాకు ఫస్ట్ లవ్ అయ్యావు. మన ఇద్దరికి దేంట్లో అయినా ఫస్టే ఉండాలి. సరే, ఫస్ట్ అయితే మీరు ఈ ఫస్ట్ క్లాస్ ముచ్చట్లాపి కాఫీ తాగండి, చల్లారిపోతుంది. సరే తాగుతా, కానీ ఇందాక నువ్వు గడ్డి పెడతా అన్నావు కదా, దానికన్నా ముందు ఒక ముద్దివ్వు. అయ్యో బాబోయ్, ఏంటిదంతా కళ? అయినా ఇది ఇప్పటి కళ కావచ్చు, ఫ్యూచర్లో కాదు కదా. ఇందాక మీరు కళలో నా పేరు వినే ఉంటారు, వెంకీ. బేసికలీ ఐఎమ్ వెల్ ప్లాన్డ్ రొమాంటిక్ ఫెలో. అర్థం కాలేదు కదా? ఓకే, అర్థమయ్యేలా చెప్తా. బేసికలీ అంటుంటారు కదా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని. అలాగే అందరి గోల్స్ నందు నా గోల్స్ వేరయ్యా అంటాను నేను. నా గోల్స్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుండి లవ్ స్టోరీస్ అంటే ఎంత పిచ్చో, అదే లవ్ స్టోరీలో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది చూశారు, అలాంటి చూస్తే అంతకన్నా పిచ్చిలేస్తుంది. కాబట్టి అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా నన్నే ఫస్ట్ లవ్ చేసే అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయాను. ఈ మధ్య లవ్ మ్యారేజ్లో అలాంటి అమ్మాయిలు దొరకడమే కష్టమైపోయింది. అందుకే అరేంజ్ మ్యారేజ్కి ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ కూడా కష్టమే అనిపించింది, కానీ ఫైనల్లీ ఐ గాట్ ఇట్. పేరు మహాలక్ష్మి. నేను నా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నానో సరిగ్గా వాటికి డెఫినేషన్లా దిగిపోయింది ఈ అమ్మాయి. నేను చాలామంది అమ్మాయిల తర్వాత ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే సెలెక్ట్ చేశాక లేట్ చేస్తే ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉండటం కష్టమని. అందుకే వెంటనే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నా. నెక్స్ట్ మంత్లో నా పెళ్ళి ఫైనల్లీ. ఈరోజు మా బావగాడికి ఫోన్ చేసి ఎలాగైనా పార్టీ అడగాలి. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ వీడి చేస్తున్నాడంటే. ఆనంద నిలయ అఖిలాండ. హలో చెప్పరా. రే, కంగ్రాట్స్ రా బావా. ఈ దునియా మొత్తం దేకినా నీకే అమ్మాయి దొరకదన్నా, కానీ నువ్వు నీళ్లు లేని చెరువులో కూడా చేపలు పడతావని ఎక్స్పెక్ట్ చేయలేదురా బావా. రేయ్, మనసులో సంకల్పం ఉండాలి, కానీ ఎడార్లో కూడా నీళ్ళు రప్పించొచ్చురా. నువ్వన్నది కరెక్టే బావా. నువ్వు తలుచుకుంటే ఎడాల్లో ఏంటి బావా, మా బాబు బట్టబుర్ర మీద కూడా నువ్వు వెంట్రుకలు రప్పించేస్తావు. అది సర్లే, కానీ నీ పెళ్ళెప్పుడు రా? రేయ్, మొన్నే కదరా పెళ్లి చూపులు అయ్యాయి. జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. పెళ్లి రోజు వచ్చేంత వరకు మిద్దరం లవర్సే కదా. ఈ గ్యాప్లో నేను చిన్నప్పటి నుండి దాచుకున్న ప్రేమనంతా ఆ అమ్మాయికి చూపించాలి. రే బాబా, అంత ప్రేమని ఒక్కసారిగా చూపిస్తే అమ్మాయి తట్టుకోలేదురా. కొంచెం కొంచెం స్లోగా హ్యాండిల్ చేయరా. రే దరిద్రుడా, నోరు ముయిరా మురికి వేతవా. సర్సర్లే, ఇలాంటి పంచులు మనం రోడ్డు మీద వెళ్తున్న ఎన్ని జంటల మీద వేయలేదు. వాళ్ళకో న్యాయం, నీకో న్యాయమా?
రేయ్ తాటకాయ మొక్కమాడా, వాళ్ళకి నాకు తేడా లేదంట్రా. వాళ్ళు నచ్చితే రోడ్డు మీద వెళ్ళే ప్రతి దాన్ని కెలుకుతారు. కానీ నేను లవ్ అంటే ఒక అమ్మాయితోనే స్టార్ట్ చేస్తా, ఒక అమ్మాయితోనే ఎండ్ అవుతా. ఓకే, వాళ్ళకి నాకు ఊరకొక్కకి బ్రీడ్ డాగ్కి ఉన్నంత తేడా ఉంది. దరిద్రుడా కర్రీ నా కుక్క. రే సన్నాసి ఉండు, అమ్మాయి ఫోన్ చేస్తుంది, నేను ఉంటా. ఏంటి నువ్వు చేసుకోబోయే అమ్మాయా? అవును. అరే అరే ఒక్కసారి కాన్ఫరెన్స్ పెట్టరా, వింటాను. రేయ్ మూసుకుని పెట్టరా దరిద్రుడా. ఇంకా నేనే అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు, నీకు కాన్ఫరెన్స్ పెట్టాలా? సన్నాసి పెట్టా. అరే 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 ఒక్కసారి పెడితే ఏమైద్ది? ఛీ. హలో హలో, మహాలక్ష్మి గారు చెప్పండి. వెంకీ గారు మాట్లాడొచ్చా అండి? అయ్యో మాట్లాడొచ్చా ఏంటండి? మీరు ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తుంటే. అయ్యో అవునా, అయితే ఒకసారి కాఫీ షాప్కి వస్తారా, కలుద్దాం. వస్తారానా? మీరు ఈ ముక్క నిన్నే చెప్పుంటే మొన్నే నేను కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చునేవాడండి. ఇప్పటికే ఓ రోజు లేట్ అయిందని చెప్పి ఫీల్ అవుతున్నా. సరే అండి, మీరు రండి, నేను ఇంట్లో చెప్పేసి వస్తాను. ఓ ఇంట్లో? మీరు సూపర్ అండి. ఈ పద్ధతికే మీరు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశారు. అయినా మీరిప్పుడు నన్ను ఎందుకు రమ్మంటున్నారో నాకు అర్థమైంది. ఎందుకు రమ్మంటున్నానండి? ఈ కాఫీ షాపులు సినిమా హాల్ వల్ల కదండి మన లేత ప్రేమ ముదిరి 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుంది. ఇలాంటి స్టెప్స్ ఉంటేనే రేపు మన పెళ్ళయ్యాక మన పిల్లలకి స్టోరీస్గా చెప్పుకోవచ్చు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? ఏంటండి? ప్రతి స్టోరీలోనూ, మీ స్టోరీలోనూ, నేను నా స్టోరీలోనూ, మీరు తప్ప మనకింకా వేరే స్టోరీసే ఉండవు. అందుకే కదా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సరే అండి, మీరు ముందు రండి కాఫీ షాప్కి. ఓ ఇక్కడే మాట్లాడేసి టైం వేస్ట్ చేస్తున్నానా? 5 minutes అండి, వచ్చేస్తాను. ఓకే. ఊరే వెంకటేశ్వర్లు, నీకు అవతల వాళ్ళు నచ్చితే చాలరా, టాపిక్ తెగ ఎక్స్టెండ్ చేస్తావు. అలా చేస్తే తుత్తరగాడు అనుకుంటారా. ముందు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకో యదవా. పద కాఫీ షాప్కి. ఇప్పుడు మహాలక్ష్మి వస్తే ఏం మాట్లాడాలి? హే హాయ్, ఐఎమ్ వెంకట్. ఫస్ట్ టైం కలుస్తున్నావేంట్రా, లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ఏంట్రా ఇది మార్చా? ఎలా ఉన్నారు? రేయ్ చుట్టాలను పలకరిస్తున్నావేంట్రా? ఈ పోయే కాలం పలకరింపులేంట్రా? కొంచెం రొమాంటిక్ మూడ్లోకి రారా. చిన్నప్పటి నుండి ఇలాంటి గోల్స్ పెట్టుకుంటే ఇదిగో ఇలా పెద్దయ్యాక ప్రాక్టీస్ ఇలాగే చప్పగే ఏడుస్తుంది. అయినా పర్లేదు, మనం కలలు కన్నా కలల ముందు ఇవన్నీ జుజుబియే. ఇవన్నీ కాదు, ఇలాంటి వాటికి ప్రాక్టీస్ కాదు, ఆటోమేటిక్గా మూమెంట్ వచ్చేయాలి, మ్యాజిక్ క్రియేట్ అయిపోవాలి అంతే. ఇంకా నా కలల మహాలక్ష్మి రాలేదేంటబ్బా. మనకు పక్క టెన్షన్ ఆగట్లా. ఛా, వీడు నా కొడుకేనా? ఒరే మై సన్ను, ఇక్కడేం చేస్తున్నావురా? నాన్నగారు అయితే తెలుగులో మాట్లాడండి, లేదా ఇంగ్లీష్లో మాట్లాడండి, అంతేకాని తెలుగుతో స్టార్ట్ చేసి ఇంగ్లీష్లో మాత్రం ఎండి ఇవ్వకండి. అది మీకు అనడానికి ఎలా ఉన్నా నాకు మాత్రం వినటానికి చాలా చండాలంగా ఉంది. సర్లేవో, కొత్తగా ఉంటుందని పాత స్టైల్లో ట్రై చేశా. అయినా నువ్వు ఇక్కడున్నావేంట్రా? ఏంటి నాన్నగారు, నేనేమైనా ఉండరాని చోట ఉన్నానా? కాఫీ షాప్లోనే ఉందే. దానికెందుకు ఏదో రైడింగ్లో దొరికిపోయిన సెలబ్రిటీని మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడిగినట్టు అడుగుతున్నారు? నువ్వు అలా దొరికిపోయావే అనుకో, నేను హ్యాపీగానే ఫీల్ అయ్యావండిరా. చిచ్చి,
అదే నాన్నగారు అలా మాట్లాడుతున్నారు. మరి లేకపోతే ఏంట్రా? ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నువ్వు బొక్కలో రీజన్స్ చెప్పి అన్ని క్యాన్సిల్ చేస్తున్నావు. వస్తుంటే అసలు రీజన్ అదో కాదో అని మధ్యలో నాకే డౌట్ వచ్చింది. ఇంకా చేసేదేం లేక నాకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ దగ్గర టెస్టింగ్కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఈలోపు నువ్వే సంబంధం ఒప్పుకున్నావు. సంతోషించంలే. అసలు కొడుకుతో తండ్రి మాట్లాడాల్సిన మాటలేనవి. నా పొజిషన్లో ఉంటే ఏ తండ్రిని ఇలాగే మాట్లాడతాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు కాఫీ షాప్కి? ఏ నేను కాఫీ షాప్కి రాకూడదా? నీకు కాఫీ తాగే అలవాటు ఉంటే రావచ్చు, లేదు కదా. అందులోనూ ఇక్కడ మ్యాక్సిమం వచ్చేది లవర్స్. వాళ్ళని చూస్తేనే నీకు సెకండ్ హ్యాండ్ ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు గుడికి వెళ్ళావంటే నమ్ముతాను, కానీ కాఫీ షాప్కి వచ్చావంటే నమ్మనుగాక నమ్మను. సర్లే ఆపు. ఇంకొద్దిసేపట్లో మహాలక్ష్మి ఇక్కడికి వస్తుంది. ఓహో, అదా రీజను. అదే రీజన్. రే, నిన్ను ఇంట్లో పెళ్లి గురించి ప్రెజర్ చేస్తున్నామని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. సర్లే, మీ ఫ్రెండ్తో అడిగిస్తున్నానని వాడిని ఫ్లాట్ నుంచి బయటికి గెంటేశావు. ఇంకా నువ్వు ఎప్పుడు కోడల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావో అని మీ అమ్మ వెయిటింగు. అమ్మ వెయిటింగ్ అరైవింగ్ అవ్వాలనుకో, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుండి పాసింగ్ అయిపోవాలి. మా ఇద్దరికి కొంచెం ప్రైవేట్ స్పేస్ వదలండి నాన్న. నీ నోటి వెంట ఇలాంటి మాట వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. ఇప్పటికీ నేనేదో డ్రీమ్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఇదిగో, ఇంకొద్దిసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నా మీద నాకే విరక్తి పడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి కూడా నో చెప్పేస్తాను. ఓరే, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందిరా. ఇప్పుడు ఇలాంటి ఎంగేజింగ్ వేషాలు వేసావంటే నీ బతుకు ఎండకాడ వేసేస్తాను. నానా, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? కోడలి పిల్లని రానివ్వరా, కలిసి వెళ్తాను. అవునా? సరే అయితే నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండి నీ కోడలి పిల్లని కలిసిరా. ఎందుకురా? నీకు ఈ మధ్యన మనిషికి వచ్చినట్టు కోపం వస్తుంది. సర్లే, వెళ్తాలే. వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలే, వెళ్ళు. ఏంటో ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే వీడు ఒక్కడే ఒకవైపు ఉంటాడు. ఆనిముత్యాలు అలాగే ఉంటాయి. ఏడ్చేవులే. వెళ్ళు. వెళ్తున్నామండి. వెళ్ళు. వెళ్తున్నాంలే. ఏంటి అమ్మ ఇంకా రాలేదు? నా బ్రతుకులో నాకు ఇష్టమైంది ఏది వెయిటింగ్ లేకుండా లేదు. ఛ! వావ్, ఏముంది, 25 ఏళ్ళ నా డ్రీమ్ అలా నడిచొస్తున్నట్టుంది. హాయ్ అండి. హలో. హాయ్. హాయ్ అండి, కూర్చోండి. సారీ అండి, ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. పర్లేదులేండి. ఇష్టమైన చందమామ కోసం పగలంతా వెయిట్ చేసేవాడిని. ప్రేమించే ఈ చందమామ కోసం గంట కూడా వెయిట్ చేయలేనా? డైలాగ్ బాగుందండి, మనసులో నుండి వచ్చిందండి. మీరు సూపర్ అండి. ఎలా ఉన్నారండి? ఇప్పటిదాకా యావరేజ్ అండి, కానీ మిమ్మల్ని చూశాక ఒక పీక్స్లో ఉన్నానండి. ఇంప్రెస్ అవుతుంది రోయ్. ఏం తీసుకుంటారండి? నాకు హాట్ కాఫీ అండి. మరి మీకు? నాకు కూడా కాఫీ అండి. అదేంటండి,
మా అమ్మగారు మీకు హాట్ కాఫీ అంటే ఇష్టం లేదని చెప్పారు. ఓన్లీ కోల్డ్ కాఫీ అంట కదా మీ అమ్మగారు చెప్పారంట. చెప్పేసిందా? ఓ అవునా? ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టం లేని కాకరకాయని కూడా పంచదారలో ముంచుకుని తినేస్తానని చెప్పలేదా మా అమ్మ మీ అమ్మగారికి? నిజంగా మీకు నేను అంత నచ్చానా? నచ్చేశారానా? ఏం మాట్లాడుతున్నారండి? మన ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి స్కూల్లో పిల్లడు సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు నేను మన పెళ్లి గురించి నేను అలానే వెయిట్ చేస్తున్నానండి. చాలా ప్లాన్స్ చేశానండి. మన లైఫ్ జర్నీ గురించి మనం బ్రతికినంత కాలం సరిపడేంత ప్రేమ ఉంటుందండి. నేను అనుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతికి వెతికి నీరసం వచ్చి నాకు వచ్చే అమ్మాయి యావరేజ్గా ఉన్న క్వాలిటీస్ ఉంటే చాలనుకున్నానండి. కానీ నన్ను చూసి ఆ దేవుడు కూడా జాలేసినట్టుందండి. అందుకే మీలాంటి ఎవరెస్ట్ అమ్మాయిని దింపాడు. మీ ముందు ఎక్స్ట్రాడినరీ కూడా యావరేజేనండి. ఇక అందం గురించి పక్కన పెడితే క్వాలిటీస్ కేక్. అసలు మీలాంటి అమ్మాయిని ఎవరు గెలకపోవడం ఏంటండి? మీరు ఎవరిని కన్నెత్తి చూడకపోవడం ఏంటండి? ఈ ఒక్క రీజన్ చాలదా ఆ దేవుడు నా కోసం మిమ్మల్ని పంపించాడని? ఇంకేంటి, చాలండి. ఈ జీవితానికి ఇంకా చాలు. అసలు ఈ మాత్రం కేక్ చాలండి. నేను మీతో ఇప్పుడు కేక్ గురించి డిస్కస్ చేయడానికే వచ్చానండి. ఏంటండి ఆ కేక? ఏదైతే అదైంది, నిజం చెప్పేద్దాం. నాకు కూడా ప్రీవియస్లో ఒక లవ్ స్టోరీ ఉందండి. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించానండి. పెళ్లి చూపుల్లో మీకు అబద్ధం చెప్పాను. ఏంటండి ఆట పట్టిస్తున్నారా? పర్లేదులేండి. ఈ మాత్రం సరదా లేకపోతే మన జర్నీ అసలు కేకలా ఎలా ఉంటుంది? ఇది నేను మీకు కేక కోసం చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. అంటే అయ్యో వెంకీ గారు, ఇవ్వండి. కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ లేవండి వెంకీ గారు, పైకి లేవండి. ఇది కేక కాదండి, ఆర్తనాదం. వెంకీ గారు, నా వల్ల కాదు. ఇదంతా కళ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇది నిజంగా కళ అయి ఉంటుంది. రే వెంకటేశ్వర్లు లేరా? ఇంకా కనిపిస్తుంది. నేను చెప్పింది జీర్ణించుకోలేక మీరు ఏదేదో అనుకుంటున్నారు, కానీ నేను చెప్పింది నిజమండి. నాకు ప్రీవియస్లో ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. నారాయణ, ఓ నారాయణ, నేను నిన్నేమడిగానయ్యా? ఒకే ఒక్క కోరిక. ఈ ఒక్క కోరిక కూడా నీకు బరువైపోయిందా? నేను ఏ విషయంలో అయితే అడ్జస్ట్ అవ్వలేనో ఎగ్జాక్ట్ అదే విషయంలో ఆడుకున్నావు కదయ్యా. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? వెంకీ గారు, ఈ విషయం నేను మీకు చెప్పడానికి చాలా భయపడ్డానండి. ఓహోహో. కానీ ఈ విషయం మీకు ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మనకు పెళ్ళయ్యాక ఈ విషయం మీకు తెలిస్తే మీరు పెట్టుకున్న గోల్స్కి డ్రీమ్స్కి నేను సెట్ కానని, మీరు చూసే చూపు కూడా నేను ఊహించుకోలేకపోతున్నానండి. నాకు అసలు మీ డ్రీమ్స్ రూల్స్ విన్నాక నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది. అందుకే చెప్పేశానండి.
బాబోయ్. ఓ సబాష్, మీ పెద్ద మనసుకి జోహార్లు, మీ ముందు చూపుకి జై జైలు. మరి ఈ మొక్క పెళ్లి చూపులప్పుడు ఎందుకు చెప్పలేదండి? మా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అండి. మీ క్యారెక్టర్ గురించి ముందుగానే తెలుసుకొని దానికి తగ్గట్టు నాకు ట్రైనింగ్ ఇచ్చారండి. మీకు నా గతాన్ని చెప్తే వాళ్ళు కూడా నీ గతంలో ఉంటాం కానీ భవిష్యత్తులో ఉండమని తేల్చి చెప్పేశారండి. అందుకే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్కి కట్టుబడి చెప్పేశానండి. ట్రైనింగ్ ట్రైనింగా? వామ్మో వాయ్యో వార్నాయనో, ఆల్కదా ట్రైనింగ్ విన్నాను, ఆర్మీ ట్రైనింగ్ విన్నాను, పోలీస్ ట్రైనింగ్ విన్నాను, ఆఖరికి జాబ్ ట్రైనింగ్ కూడా విన్నానే. ఈ పెళ్లి చూపుల ట్రైనింగ్ ఏంటండి? వామ్మో, అంటే నువ్వు ఆ రోజు పెళ్లి చూపులు ఇచ్చిందంత పర్ఫార్మెన్సా? ట్రైనింగా? పర్ఫార్మెన్స్? అవునండి. నేను కొన్ని వందల పెళ్లి చూపులకి వెళ్తే అందరినీ నోవే అనుకుని, నువ్వే నా వన్వే అనుకుని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అసలు నా ప్రీవియస్ పెళ్లి చూపులు ఎలా జరిగాయో తెలుసా? అటు చూడు, అటు కాదు ఇటు. నమస్కారం అండి. నాకు మీరు చూడగానే నచ్చేశారు. మరి మీకు? బాబోయ్, నువ్వు నాకు నచ్చామన్నది పాయింట్ కాదు, ఇంతకు ముందు నీకు ఎవరైనా నచ్చారన్నదే పాయింట్. చెప్పండి. అమ్మాయిలంటే నచ్చిన అబ్బాయిలు ఎవరైనా ఉంటారా చెప్పండి? అందులోనూ మీలాంటి అమ్మాయిని నచ్చని అసలు అబ్బాయిలు ఎవరైనా ఉంటారా చెప్పండి? అయ్యో బాబోయ్, ఇదంతా సిగ్గే. ఇక్కడ పాయింట్ మీకు ఎవరు నచ్చారన్నది కాదు, మీకు ఎవరు నచ్చారన్నదే పాయింట్. చెప్పండి, మీకు ప్రీవియస్లో ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. నాకు లవ్ స్టోరీస్ ఏంటి భయపడుతున్నారా? చేసుకోబోయాడు ముందు భయం ఎందుకండి? నాకు ఓపెన్గా ఉండాలంటే చాలా ఇష్టం అండి. చెప్పండి ఓపెన్గా. ఓ అవునా, మీరు అంతా ఓపెనా? బాగా. నాకు మొత్తం 1 2 3 4 ఆపే. మొత్తం ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? 6. ఆరెంజ్ మూవీ లాగా. రామచంద్ర, ఆపేవే, ఆపే. క్లోజ్. నీది ఆరెంజ్ సినిమా లవ్ స్టోరీ, నాది గీతా గోవింద స్టోరీ. ఇద్దరు ప్లాట్ లవ్వే అయినా స్క్రీన్ ప్లేలే మంచినీళ్ళ పాట్కి కళ్ళు పాట్కి ఉన్నంత తేడా ఉంది. సో రిజెక్ట్. వెళ్ళిపో. ఏంటి గురాయించి చూస్తున్నావు? బా నీ పంట మొక్కం తన. ఆరెంజ్ స్టోరీ అంటే ఆరెంజ్ స్టోరీ. ఎన్నిసార్లు పెళ్లి చూపులు చూసినా ప్రతిసారి ఫస్ట్ టైం లాగే టెన్షన్ వచ్చేస్తుంటుందండి. ఓ అవునా? ఇప్పటికి మీకు ఎన్నిసార్లు పెళ్లి చూపులని? 9 times అండి, ఇది 10th టైం. బట్ ఈ 9 మంది మీకు నచ్చలేదా? నచ్చలేదండి. బట్ వై? 10వ వాడు మీరు నాకు నచ్చారు కాబట్టి. అవునండి, మీరు నాకు పిచ్చగా నచ్చేశారు. మీరు నాకు రాసి పెట్టున్నారు కాబట్టే ఆ 9 మంది నాకు నచ్చలేదు. మరి నేను మీకు నచ్చానా? మీరు సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారా? అవునండి,
మీకెలా తెలుసు? తెలిసిపోతుందిలేండి. అప్పుడే మీకు నా ఇష్టాలు కూడా తెలిసిపోతున్నాయి. మీరు సూపర్ అండి. అయ్యో బాబోయ్, నేను ఏం మాట్లాడినా ఇది దీన్ని కన్వీనియంట్గా సెట్ చేసుకుంటుంది. చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చారు కానీ నచ్చానా? అబ్బా నచ్చారు కానీ ముందు మీరు నాకు ఇది చెప్పండి. ఏంటండి? మీకు ప్రీవియస్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఈ లవ్ స్టోరీస్ ఏం లేవండి. అలా కాదండి, చెప్పండి. ఉంటే చెప్పండి. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ లవ్ చేసిన అమ్మాయికి లవ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నన్ను ఇంకా బాగా లవ్ చేస్తుంది. తినేంటి చెప్పకపోతే ఫీల్ అయ్యేటట్టున్నాడు. ఉన్నాయా అంటే 1-2 ఉన్నాయి, స్కూల్లో, కాలేజ్లో. ఇంకా చాలా సిస్టర్. మిమ్మల్ని సిస్టర్. సిస్టర్ నన్ను? అవును సిస్టరే. మీరు నాకు నచ్చలేదు. ఇంకా మీరు బయలుదేరచ్చు. అది ప్లీజ్. అది అలా ఉండేవి మన పెళ్లి చూపులు. నాకు తర్వాత తెలిసింది పాపం, ఆ పిచ్చిదానికి నిజంగానే లవర్ లేడంట. అయినా సరే నేను ఎక్స్క్యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు పెళ్లి చూపులో నచ్చని ఒకే ఒక్క మాట, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని. నాకు ఆ మాట వినపడితే చాలు రిజెక్షన్ బోర్డు వేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ నువ్వు నా బోర్డుకి అందనంత పర్ఫార్మెన్స్ చేశావే. స్వీట్ తింటానరా, ఒకటన్నా తినేవరా. నాన్నగారు మీకు షుగర్ ఉంది, మర్చిపోయారా? నాకు తెలుసు, అది ఇక్కడ చెప్పాలా? ఇప్పుడు మీకు చెప్పకపోతే తర్వాత మేమందరికి చెప్పుకోవాల్సి వస్తుంది. వద్దులే. ఏంటండి ఏమో అంటున్నట్టున్నారు? అదే లేదు, ఏమన్నా చెప్పుకోవాలంటే ఇప్పుడే చెప్పుకోండి, తర్వాత మీ అందరికి చెప్పుకోవాల్సి వస్తుంది అంటున్నాను. అంతే అంతే. అమ్మాయి నేను తీసుకొస్తానండి. వెళ్ళు. ఏంటండి సంగతులు? మీరే చెప్పాలి బావగారు, మా దగ్గరే ఉంటాయి. వ్యాపారాలన్నీ బాగా జరుగుతున్నాయా? అక్కడ తీసుకోరా. థ్యాంక్ యూ. అమ్మా మీరు తీసుకోండి, నాకు వద్దులే. కూర్చో. ఇంకేంటి బావగారు? ఎరా అమ్మాయిని చూస్తున్నావా? చూస్తున్నా. ఎరా అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? నాన్న, నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. అదే కదా నేను అన్నాను. ఏంటి బావగారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అమ్మాయితో ఏదో మాట్లాడాలంటున్నాడు, అది మీకు అభ్యంతరం లేకపోతే. అవునా? మా అబ్బాయి తనతో మాట్లాడతాడంట. వద్దు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు కదా. వెళ్ళరా. సరే నాన్న. వెళ్ళు. వెళ్ళమ్మా, మాట్లాడుకోండి. ఏం జరుగుతుందో ఏమో. మాట్లాడలేదేంటి? చెప్పండి. మీకు ప్రీవియస్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అయ్య బాబోయ్, మీరు గట్టిగా అనకండి. మా ఇంట్లో వాళ్ళు విన్నారంటే చంపేస్తారు. ఎందుకండి? నాకు ఇప్పటి వరకు మా క్లాస్లో అబ్బాయిల పేర్లే సరిగ్గా తెలీదు. ఇంకా లవ్ ఒకటా నా మొహానికి. అయినా అలాంటి టాపిక్స్ మా ఇంట్లో వస్తే కన్న కూతురని కూడా చూడకుండా వాల్ టాప్లో ఉన్న నా ఫోటోకి దండేసిస్తారండి. అలా కాదండి, మీరు ఇబ్బంది పడకండి. ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. మీ ఇంట్లో వాళ్ళకి భయపడి మీరు చెప్పడం మానేస్తున్నారా?
మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ నాకే లవ్ స్టోరీస్ లేవండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే నచ్చలేదని చెప్పి వెళ్ళిపోండి. మీరు కాకపోతే ఇంకొకళ్ళు. బాధపడ్డానికి నేనేమన్నా మిమ్మల్ని లవ్ చేశానా ఏంటి? ఓ అలాగా. ఈ అమ్మాయి పద్ధతికి పరాకాష్లా ఉంది. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. అంటే మీకు చిన్నప్పటి నుండి క్యాజువల్గా కూడా ఒక అబ్బాయి కూడా నచ్చలేదా? ఏ అండి, నచ్చకపోతే ఇప్పుడు నన్ను తీసుకెళ్లి తీహార్ జైల్లో వేస్తారా ఏంటి? ప్లీజ్ అండి, మీకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పి వెళ్ళిపోండి. లేదంటే ఈ టాపిక్ డైవర్ట్ చేసి వేరే ఏదైనా మాట్లాడండి. అండ్ ఫైనలీ ఐఎమ్ గివింగ్ యూ క్లారిటీ. నాకు ప్రీవియస్లో ఏ తొక్కలో లవ్ స్టోరీస్ లేవు. ఏ గొట్టంగాడు నచ్చలేదు, లవర్ కూడా లేడు. చాలు చాలు, దేవుడా నువ్వున్నావయ్యా. బంగారం, నువ్వు ఆ రోజు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నువ్వు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్కి ఏమాత్రమైన సంబంధం ఉందా? చెప్పాను కదండి, ట్రైనింగ్ అని. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పానండి. నాకిప్పుడు మీ మాటలు వింటుంటే ఇంకా భయంగా ఉందండి. నా ముఖం చూస్తుంటే మీకు జాలేయట్లేదండి? ఇదంతా ఎంగేజ్మెంట్ అయిపోయాక చెప్తున్నావు. పోనీ మన పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళని నన్ను కూర్చోబెట్టి ఓ కథలా చెప్పపోయావా? ఏమండి, ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పినట్టు మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారండి. ప్లీజ్ అండి. మీరెందుకని చెప్పడం? నేను మీ ఇంట్లో చెప్తా. మీరు అలా చెప్తే నేను సూసైడ్ చేసుకుని లెటర్లో మీ పేరు రాసి నేను చచ్చిపోతాను. ఏంటి, బ్లాక్మెయిలా? మరి ఏం చేయమంటారండి? నాకు వేరే ఆప్షన్ లేదు. అసలు నేను మంచితనానికి పోయి తర్వాత మన మధ్య ఇబ్బంది రాకూడదని జరిగింది మొత్తం మీకు ఇప్పుడు చెప్పాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారనుకున్నా కానీ మీరు ఇలా ఇబ్బంది పెడతారనుకోలేదు. నువ్వు చెప్పిన దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావేమో. నువ్వు చెప్పింది నేను విన్నాక కూడా నేను కంటిన్యూ అయితే నేను జీవితాంతం నలిగిపోతాను. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. వెళ్ళొస్తాను. సారీ, వెళ్తున్నాను. బాయ్. వెంకీ గారు ఆగండి ప్లీజ్ అండి. హలో హలో మహా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వెంకీ గారు వెళ్ళిపోయారే. వెంకీ గారు వెళ్ళిపోవడం ఏంటి? ఏం జరిగింది? ప్రీవియస్ లవ్ గురించి చెప్పేశానే. నీకే టైంలో ఏం చేయాలో తెలీదానే? ఇప్పుడు మీ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. హలో హలో, ఇది ఎప్పుడేం చేస్తుందో తెలీదు. అమ్మ దీనమ్మ, ఎంత మోసమే. ట్రైనింగ్లు ఇవ్వడాలేంట్రా? పిల్లని చూసి మహాలక్ష్మి అనుకున్నా, మహానటి అని ఇప్పుడే తెలిసింది. ఆహా, ముందు అసలు దాని బాబు పెద్ద మహానటుడు, వాళ్ళ అమ్మ అయితే అతి. మా అమ్మాయి అసలు ఎత్తిన తల దించేది బాబు అని డ్రామాటిక్ డైలాగులు చెప్పి జీవితాంతం నన్ను వంగదీసేద్దాం అనుకున్నారు. పెద్ద మహా ఫ్యామిలీ రా బాబు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ. అరే, అమ్మాయిని ఫస్ట్ టైం కలిసావు కదా, మీటింగ్ ఎలా ఉంది? రేయ్, నా మూడేం బాలేదు, మళ్ళీ చేస్తాను, పెట్టేయి. ఏంటి
3 అప్పుడే అంత దూరం వెళ్ళిపోయారేంట్రా? దేవుడా. ఒరే, నువ్వు ఉన్న పలంగా రోడ్డు మీద వెళ్తుంటే వెనక నుంచి ఇసుకలారి వచ్చి గుద్దేస్తుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అలా ఏం కాదురా, ఇసుక లారీ కాదు కానీ ఒక వాటర్ ట్యాంకర్ వచ్చి నా వెనకాల పడుతుంది నన్ను గుద్దటానికి. అది 7th క్లాస్లో కళ అన్నమాట. అప్పుడు దాన్ని నేను ఏం చేశానో తెలుసా? బెంటన్లో ఫోరమ్స్లా మారిపోయి ఆ లారీని అటు ఇటు బాధేశానన్నమాట. అవును, ఇప్పుడు ఆ కళ గురించి ఎందుకు అడుగుతున్నావు? రేయ్ ప్లీజ్ రా, ఫోన్ పెట్టారా? ఒరే, అది కాదురా, నీ పెళ్లి సెట్ అయినందుకు మన ఫ్రెండ్స్ అందరు పార్టీ అడుగుతున్నారే. నీ 25 ఏళ్ల డ్రీమ్ కి నువ్విచ్చే పార్టీ 25 ఏళ్ల వరకు గుర్తుండిపోవాలన్నమాట. ఏం రైమింగ్ లో చెప్పావురా? అవునరా, ఇంకో 25 ఉన్నాయి చెప్పనా? రేయ్, ఇప్పుడు గనక నువ్వు ఫోన్ పెట్టలేదనుకో, నేను కత్తి తీసుకొచ్చి ఈసారి నేను పస 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 25 సార్లు నరికేస్తా. నా కొడక, ఫోన్ పెట్టా. రే రే రే, హలో హలో. దీని అమ్మా ఇడప్పా, ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే ఇంటి పన్ను కట్టలేదని వచ్చి గవర్నమెంట్ వాడు ఏడ్చాడంట. పార్టీ కావాలంట, పార్టీ. దరిద్రులారా. మళ్ళీ ఎవడా? గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ ఏడుకొండ. హలో, ఎరా ఎక్కడ దాకొచ్చావు? కొడలపల్లి ఏముంది ఏంటి? నిన్నేరా, ఏం మాట్లాడవేంటి? అంటే తనకి తన మామగారు నచ్చలేదట, అందుకే మార్చమంది. ఏంటి? అయితే ఇప్పుడు నన్ను వేరే ఆవిడకి ఇచ్చి చేసి వేరే ఇంటి వాడిని చేస్తారా? సరిపోయింది. కోడల పిల్లని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే కోడల పిల్ల నాకు పెళ్లి చేస్తా అంటుందా? నాకు ఓకేరా, మీ అమ్మను ఒకసారి పూజ చేసి అడుగు. ఓ, నీకు అలా అర్థమైందా నాన్నగారు? సరే నాన్నగారు, నేనుంటాను, నాకు అర్జెంట్ పని ఉంది. రే రే రే, ఒక్క నిమిషం రా. ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏమిట్రా నీకు? మోషన్స్ అవుతున్నాయి నాన్న, వెళ్ళి. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నాకు తగిలిన ఎమోషన్స్ అలాంటివి. నువ్వు పెట్టే నాన్న ఫోను, ప్లీజ్ నాన్న. ఇప్పుడు నేను జరిగిందంతా మా నాన్నకి చెప్తే ఈ రోజులు ఇవన్నీ కామన్ అని క్యాజువల్గా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అయినా భయపడాల్సింది నేను కాదు, తేల్చుకోవాల్సింది ఇక్కడ కాదు. వస్తే మహాలక్ష్మి అండ్ ఫ్యామిలీ సచ్చారా నా చేతిలో. డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి తేల్చుకుంటా. మహాలక్ష్మి, అయిపోయావు నువ్వు. ఏడుకొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ ఏడుకొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఎందుకు చేస్తుంది? ఆనంద నిలయ ఏడుకొండల వాస. మీరు నేను సూసైడ్ చేసుకుంటానంటే బెదిరిస్తున్నానన్నారు కదా. నేను బెదిరించడానికో భయపెట్టడానికో ఆ మాట చెప్పలేదండి, నిజంగానే చెప్పాను. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు.
మలక్ష్మి గారు, మలక్ష్మి గారు, నీకైనా పిచ్చా? నేను నీ జీవితంలో లేనని, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనడానికి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఇదిగో చూడు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? దానికి నువ్వు చెప్పిన కారణం కూడా నేను మీ ఇంట్లో చెప్పను. నాకు ఇష్టం లేదని మాత్రమే చెప్తాను. చావడానికి వచ్చినంత ధైర్యం బ్రతకడానికి రావట్లేదా? అసలు నీ ప్రాబ్లం అంటే నాకు అర్థం కావట్లేదు. నా ప్రాబ్లమే బ్రతకడం. నువ్వు ఇలాంటి ఫిలాసఫీలు చెప్పావనుకో ముక్కు మీద గుర్తుతా. మరి అదే చేత్తో నా పీక నొక్కి చంపేయండి. అంటే ఇప్పుడేంటి, నన్ను జైలు పంపిద్దామని చూస్తున్నావా? అసలు నీ థాట్ ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బుజ్జి. కాఫీ షాప్లో సూసైడ్ చేసుకుని నా పేరు రాస్తా అన్నావు, ఇప్పుడేమో పీక నొక్కి ఇచ్చేసుకుని జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావు. అసలు నన్ను ఏం చేద్దాం అనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు బుజ్జి. సరే, నా చావులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయను. నా చావేదో నేను చేస్తాను. వావ్, సాక్రిఫైస్. అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారండి? బ్రతకడానికి ధైర్యం లేదు కనుక. అసలు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అందరూ? మీరేమో ఈ పెళ్లి ఇష్టం లేదని, మా వాళ్ళేమో ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని. మహా, రెడీయా? అవుతున్నానమ్మా. ఇంకా అవ్వలేదా? లేట్ అవుతుంది. ఏంటి ఇంకా రెడీ అవ్వలా? అవుతుందండి. వాళ్ళక్కడ ఆన్ ది వే, చాలా దగ్గరలో ఉన్నారని ఫోన్ చేశారు. త్వరగా కానీ. ఎలా ఉండాలో, అక్కడ ఎలా మెలగాలో కొంచెం చెప్పు. సరే. వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ, మంచి జాబ్. అర్థమైందా? నువ్వేమైనా పిచ్చి వేషాలు వేసి ఈ పెళ్లి గాని చెడగొట్టావనుకో కాళ్ళు వెరగొట్టేస్తా. నేను చెప్తాను. మేముండాలి అంటే ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పిపోకూడదు, సరేనా? నేను తీసుకొస్తాను. సరే, త్వరగా తీసుకురా. నాన్న అలా అన్నారని ఏం ఫీల్ అవ్వకు. నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. తొందరగా రెడీ అవ్వు. పైగా మంచి ఫ్యామిలీ అంట. అబ్బాయి కూడా చాలా మంచోడు, చాలా అందగాడంట. అందుకే ఈ మ్యాచ్ ఎలా అయినా ఒప్పేసుకో. ఇప్పటికైనా గుర్తుంచుకో, ఖచ్చితంగా ఈ సంబంధం ఓకే అవ్వాలి. వాళ్ళు చూడాలి, మాట్లాడాలి, పక్కకు రాని అడుగుతారు కదా, అవన్నీ ఏమొద్దు, మేం మాట్లాడతాం. ఈ సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఖాయం కావాలి, లేకపోతే నాన్న ఫీల్ అవుతారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సైలెంట్గా ఉండు వీలైనంత వరకు, లేకపోతే నాన్న కోపం వస్తుంది. సరే, వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ వస్తా తీసుకెళ్ళడానికి. ఎవరి ఇబ్బంది వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నా ఇబ్బంది ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవడానికి నువ్వు ఎప్పుడైనా చెప్పావా మీ ఇంట్లో? ఎప్పుడైనా గట్టిగా చెప్పావా నీ ఇబ్బంది ఏంటో? అలా చెప్పేదాన్ని అయితే అసలు మీరు పెళ్లి చూపులకు వచ్చేవాళ్లే కాదు. నా లైఫ్ అంతా ఏదో అయిపోతుందనే భయంతో నాకు కావాల్సింది ఏది సాధించలేకపోయాను. చెప్తే ఏమవుతుంది? చెప్పకుండా నీలోని దాచుకుంటే ఏదేదో అవుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడానికి నాకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి చెప్పాను కదా.
చెప్పకుండా ఎవడో ఏదో అనుకుంటాడని మనకు కావాల్సింది మనం కోల్పోతామా? చూడు, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనమే పోరాడాలి. ఎందుకంటే ఎవరో ఏదేదో అనుకునే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే నీ లైఫ్లో, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వే కరెక్ట్ కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించట్లేదని. నారాయణ, ఆలోచించాను. ఎందుకంటే నా లైఫ్ పట్ల నాకంటూ కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే నేను అలాగే బ్రతకాలనుకుంటున్నా కాబట్టి. ఎందుకంటే నా లైఫ్ అలాగే ఉంటేనే నాకు నచ్చుతుంది కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. ఈసారి ఏం అర్థమైంది? ఎందుకంటే అనేది మీ ఊత పదమని అర్థమైంది. అమ్మ బాబోయ్, ఇవికి ఎలా చెప్పాలి? మీరు కంటెంట్ని వదిలేసి కాకరకాయ మాటలు బాగా పట్టుకుంటున్నారండి. వెంకీ గారు, బాగా పెయిన్ వస్తుందండి. కట్ అయితే పెయిన్ రాక కితకితలు వస్తాయా? లైట్గా కట్ అయింది కాబట్టి సరిపోయింది. అదే కొంచెం డీప్గా వెళ్ళుంటే స్టిచెస్ కావు, స్ట్రక్చర్ మీద పడుకునేవాళ్ళు. వెంకీ గారు, ప్లీజ్ అండి, ఈ పెళ్లికి ఒప్పుకోండి. బాబోయ్, దీనికి ఎలా చెప్పాలరా? ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఇంకోసారి నీ నోటమటి ఈ మాట వచ్చిందనుకో, నువ్వు ఆపేసిన సూసైడ్ నేను కంటిన్యూ చేసుకుని నేను చచ్చిపోతాను. కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. జై, ఆల్రెడీ నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు? అసలు నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ప్రేమ కొడుతో పెళ్ళి కొడుతున్నా? ఇదిగో, ఈ పెళ్లి విషయంలో నన్ను ఎవరు ఎంత బలవంత పెట్టినా నా ప్రాణం పోతుంది, కానీ ఈ పెళ్ళి అవ్వదు. నేనంటే మీకు అంత సహ్యమా? చూడు, నీకు అసలు పాయింట్ అర్థం కావట్లేదు. 2 ఎపిసోడ్స్ నుంచి నువ్వు ఏం ఫాలో అయ్యో నాకు అర్థం కావట్లేదు. నీలాంటిదే రామాయణం అంతా విని కృష్ణుడికి సీత ఏమైందని అడిగిందంట. రామాయణంలో కృష్ణుడు లేడండి. అదే భాగవతంలో కృష్ణుడికి సీత ఏమైందని అడిగిందంట. భాగవతంలో సీత లేదు. ఆహా, అసలు మన ఇద్దరం మాట్లాడే దాంట్లో కంటెంటే లేదు. ఇలా చేస్తే నాతో రీరైట్ చేపిస్తుంటారు. ఏంటి? అదే, నువ్వు ఇలా చేస్తుంటే, ఇలా మాట్లాడుతుంటే నాకు ఒకే సబ్జెక్ట్ని 100 సార్లు వింటున్నంత ఇరిటేషన్ వస్తుంది. సబ్జెక్ట్ ఫాలో అవ్వవు నువ్వు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నన్ను మాత్రమే ఫస్ట్ లవ్ చేసే అమ్మాయి మాత్రమే కావాలి. ఆ అమ్మాయికి నేనే ఫస్ట్ లవ్ అవ్వాలి. ఆ అమ్మాయి నాకే ఫస్ట్ లవ్ అవ్వాలి. అర్థమైందా? సరే సరే అండి వెంకీ గారు, మీరు మాట్లాడదలుచుకుంది మీరు మాట్లాడారు కదా, ఇంకా మీరు వెళ్ళండి. మా ఇంట్లో వాళ్ళతో నేను చెప్పుకుంటాను. ఏం మాట్లాడతారు? నాకు మీ మీద అసలు నమ్మకమే లేదండి. నేను వెళ్ళాక మీరు మళ్ళీ ఏదో ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. వద్దు, పద, మీ ఇంటికాడ నేనే దింపుతా, నేనే మాట్లాడతా. ఏం మాట్లాడతారండి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంకుల్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అంకుల్ అంట. ఎందుకు ఇష్టం లేదని అడిగితే? ఏం లేదు అంకుల్, మీ అమ్మాయికి మీ ఫ్యామిలీకి నేను కరెక్ట్ కాదంట. ఓకేనా? కానీ ఇదంతా నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే నీకు అర్థమవుతుందా అని అడిగితే? ఎంగేజ్మెంట్ అయ్యాకే కదా అంకుల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకునేది అంటాను. ఓకేనా? ఆయన ఇవన్నీ మీ వాళ్ళు అడగక ముందు నువ్వే ఎందుకు అడుగుతున్నావు? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. నా చేతికి కట్టేంటని అడిగితే మా అమ్మ వాళ్ళకి నేనేం చెప్పాలి? మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చెప్పండి. చూసారా, ఇందాకటి నుంచి మీరు నా ప్రీవియస్ లవ్ స్టోరీ చెప్పానన్న నిజం బయటికి చెప్పడానికి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మరి జీవితాంతం ఆ విషయాన్ని మీతో కలిసి ఎలా మోస్తాననుకుంటున్నారు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక అబద్ధాన్ని మోయడం ఎంత కష్టమో, ఒక నిజాన్ని దాచడం కూడా అంతే కష్టం. కానీ నిజానికి అబద్ధానికి మధ్యలో ఒకటి ఉంటుందండి, అదే ఆనెస్టీ.
అదే క్యారెక్టర్ని ప్రూవ్ చేస్తుంది. నేను దానికి కట్టుబడ్డాను కాబట్టే నాకు ఈ కష్టాలు. ఇవన్నీ బాగానే చెప్తున్నావు. ఇలాగే వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదండి. చెప్తే అయ్యో అవునా మా అమ్మ ఇంత బాధ అనుభవిస్తున్నా తల్లి అని దగ్గర తీసుకుంటారనుకుంటున్నారా? అర్థమయ్యేలా చెప్పండి. అర్థమయ్యేలా చెప్పాలా? అర్థమయ్యేలా చెప్తే మీరు నన్ను అర్థం చేసుకున్నారా? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాననే ఇష్యూ ఇంట్లో తెలిస్తేనే పరువు చుట్టుపక్కన వాళ్ళంటూ నాకు పిచ్చి లేపి మీతో సంబంధం ఫిక్స్ చేశారు. ఇప్పుడు వెళ్ళి చెప్తే చూసిన సినిమాకే మళ్ళీ రివ్యూ అడిగి చెప్పించుకున్నట్టుంటుంది. అవే ఫ్లాప్ టాక్స్, అవే విమర్శలు. వెంకీ గారు, మీరు అనుకున్నంత మీరున్నంత స్ట్రాంగ్ కాదండి. నేను చాలా సెన్సిటివ్. ఒక్క మాట అంటేనే తీసుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడేం చేద్దామంటారు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ పెళ్ళి? ఈమెకి ఎలా చెప్పాలి? అది కుదరదండి. మిమ్మల్ని ఫస్ట్ లవ్ చేసే అమ్మాయి దగ్గర నుండి మీకేమొస్తుందండి? సంతృప్తి, ఆత్మ సంతృప్తి. కనీసం మీ ఆత్మైనా ప్రశాంతంగా ఉంటుందిలేండి. వామ్మో, ఇది మళ్ళీ మొదలెడుతుంది. ఇంకా వినే ఓపిక నాకు లేదు. దీన్ని ఎలాగే నేను చేయాలి? అమ్మ తల్లి, ఇప్పుడు నన్ను దెప్పిపోవడం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. నారాయణ, దీన్ని ఎలా వదిలించుకోవాలి? పోనీ దీన్ని సిస్టర్ అందాం అనుకుంటే సిస్టర్ అనే ఫిగర్ కాదు. పోనీ దీన్ని వదిలించుకున్నావా అంటే మనం తేడాగాలనుకుంటారన్న భయం. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ, గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఆనంద నిలయ అఖిలాండ పోష, గోవింద గోవింద శ్రీ వెంకటేశ. ఏంట్రా దేవసాలోడా? ఇందాకేదో మూడ్ అప్సెట్ లో ఉండి అలా మాట్లాడేవేమో అనుకున్నా. సరే, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నేను ఫీల్ అవ్వలేదు. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? రేయ్, ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు. నీకు చావు రాదేంట్రా? పార్టీ కావాలరా? నువ్వు చచ్చిపో. నువ్వు చచ్చిపోతే నీ దినం భోజనాలు గ్రాండ్గా చేసి పార్టీ ఇస్తా. అదే పార్టీ, ఓకేనా? ఏంటి ఇంకా నీ మూడ్ సెట్ అవ్వలేదా? ఇంకెప్పుడు సెట్ అవుతుంది మావా? అరే, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టలేదనుకో. పెట్టకపోతే అయితే మనుషులు మాట్లాడే మాటల్లో రెండు మాటలు ఉంటాయి. ఒకటి మంచి మాటలు, రెండు చెడ్డ మాటలు. నాకు మూడో రకం మాటలు కూడా వచ్చారే. చెప్తున్నా. భలే చెప్తున్నారా? ఏంట్రా మూడో రకం మాటలు? ముడ్డి పగిలిపోతున్నా కొడుకు, ఫోన్ పెట్టు. చెత్త నా కొడుకు, పార్టీ అంట. వెంకీ గారు, మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ని బయటి వాళ్ళకి అంత స్ట్రాంగ్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారండి? కాలాల్సిన చోట కాలితే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇలాగే చెప్పాల్సి వస్తుంది, ఒక్క మీరు తప్ప. వెంకీ గారు, ఇందాకటి నుంచి నాకు కొంచెం నీరసంగా కళ్ళు తిరుగుతున్నాయండి. చాలా నీరసంగా ఉందండి. సారీ, ఇందాకటి నుండి ఇక్కడ నుంచో పెట్టి వాయి చేస్తున్నానా? సరే పదండి. థ్యాంక్స్ అండి. తాగండి. ఇది తాగారనుకోండి బ్లడ్ ఫాస్ట్గా ఫిల్ అవుతుంది. ఇంకోటి చెప్పనా? ఆహా, వద్దండి. ఏయ్, ఇప్పటికే నీరసంగా ఉన్నావు, ఇంకోటి తాగండి. బాబాయ్, వన్ మోర్. మీరు ఇలా అన్నిటికీ మొహమాట పడితే ఎలా బతుకుతారండి? ఇలా అయితే మీ మనుగడ సాగించడం చాలా కష్టం. మనకేం కావాలో మనం ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? అర్థమైందండి. ఈసారి ఏమర్థమైంది? మీరు చెప్పిందే అండి. గుడ్. సరే, ఇక్కడ నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా?
సడన్ గా ఇంత కూల్ అయిపోయారేంటండి? మరి కోపంతో ఏం సాధిస్తామండి? ఫ్రెండ్స్గా ఉండి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. దీనికి మీరేమంటారు? నేనేమంటాను? చెప్పండి, మీకు ఫ్రెండ్షిప్ ఓకేనా? ప్రస్తుతానికి ఇదేదో బాగానే ఉన్నట్టుంది. నాకు ఓకే అండి. అమ్మయ్యా, ఇక ఇక్కడ నుండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఓకేనా? మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాక ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? అదేంటండి అలా అంటారు? మీరు మీ కళల రాకుమారుని పెళ్లి చేసుకోరా? నేను నా కళల రాకుమారుని పెళ్లి చేసుకోనా? సో మన ఇద్దరం కలిసి ఒక్కటిగా పని చేస్తేనే మన కళలను నెరవేర్చుకోగలం. ఓకేనా? ఓ, నువ్వు ఇలా వచ్చావా? సో అందుకని నేను మీ లవ్ విషయంలో హెల్ప్ చేసి మిమ్మల్ని మీ పాత లవ్ అన్నీ కలిపేస్తాను, మీ పెళ్ళి చేసేస్తాను. మీరు ఇంకా హ్యాపీ కాబట్టి సో నేను ఇంకా ప్రశాంతంగా నా కళలు రాకుమారిని వెతుక్కోవచ్చు. ఏమంటారు? మా ఇద్దరిని కలిపి పెళ్లి చేయటమా? అది అస్సలు జరగని పనండి. ఎందుకు జరగదండి? వెంకీ గాడి ఈజ్ హియర్, యూ డోంట్ ఫియర్. ఓకే? అది కాదు వెంకీ గారు, మీకు అస్సలు అర్థం కావడం లేదు. అబ్బా, అన్నీ నేను అర్థం చేసుకుని అన్నీ నేను చూసుకుంటా అని చెప్పా కదండి. మీరు ఊ అనండి చాలు. ఓకేనా? సర్లే, దీనివల్ల నాకు ప్రెజెంట్ టెన్షన్ తప్పి టైం దొరుకుతుంది కదా. ఓకే చెప్పిద్దాం. ఓకే అండి. అమ్మయ్యా, ఇంకా మీరు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండండి. ఇక అంతా ఈ వెంకగాడి చూసుకుంటాడు. సరేనా? సరే అండి. ఈ శుభ సందర్భంలో ఇంకో చూసి చెప్పనా? అబ్బా, అస్సలు వద్దండి ప్లీజ్. ఇప్పటికే నాకు కొంచెం ఎక్కువ అయిపోయి వికారంగా ఉంది. అది అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు మొహమాటం లేకుండా చెప్పేయాలి. అప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అవతల వాళ్ళకి అర్థమవుతుంది. మీరేమో మొహమాటం కొద్దిపోయి ఏం చేసినా అలాగే చూస్తుంటారు. మొహమాటంతో మిమ్మల్ని మీరే మడతేసేసుకుంటారు. సరే రండి, మన ఇద్దరం ఎలాగో ఫ్రెండ్సే కాబట్టి మిమ్మల్ని నా ఫ్లాట్కి తీసుకెళ్తాను. ఓకేనా? రండి వెళ్తాం. వెంకీ గారు, ఫ్లాట్కి ఇంకెప్పుడైనా వస్తానులేండి. ఇప్పుడు నా రూమ్ దగ్గర దింపేయండి. ఏయ్ రమ్మనానా? సరే పదండి. రండి. మీకు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు పోవాలి తప్ప మీ మొహమాట మాత్రం పోదే. పదండి. రండి. కూర్చోండి. సరే, తినడానికి ఏమైనా చేయనా? వెంకీ గారు ప్లీజ్ అండి, సూసైడ్ నుంచి తప్పించుకున్నాని నన్ను ఇలా చంపేయకండి. ఇన్ని జ్యూసులు తాగాక ఎవరికైనా ఆకలేస్తుందా అండి? నాకేస్తుందండి, పొద్దునుంచి ఏం తినలేదు. అయ్యో అవునా? పోనీ ఉండండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొస్తా. అయ్యో వద్దు, నేను ఆర్డర్ పెట్టుకుంటా, పర్లేదు. అబ్బా, వంట బానే చేస్తాను, రండి మీకు ఏదైనా చేసి పెడతాను. రండి. ఉప్మా చేయనా? సరే. అయ్యో నేను పెడతాను, ఇవ్వండి. అబ్బా, చాలా బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. అవును, మీకు పెట్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఎందుకు? అయితే ఒక నిమిషం ఆగండి, మీకు ఒకటి చూపిస్తాను. చాలా బాగున్నాయండి, బుజ్జి బుజ్జిగా. అవి ఇంకా మంత్స్ బేబీసే అండి. ఓ అవునా? చాలా క్యూట్ గా ఉన్నాయి.
పేర్లేం పెట్టారు? ఇప్పుడు ఎందుకులేండి ఆ పేర్ల గురించి, వద్దులేండి. అబ్బా చెప్పండి, ఊరికేనే ర్యాబిట్స్ అని పిలిస్తే ఏం బాగుంటుంది? సర్లే, మీకు పిలవడానికి ఇబ్బంది అనిపిస్తే మీకు ఇష్టం వచ్చిన పేర్లు పిలవండి, కానీ నేను పెట్టిన పేర్లు మాత్రం చెప్పను. ఏయ్ చెప్పమన్నానా? వెంకీ మహాలక్ష్మి అని పెట్టానండి. ఏంటి? అవునండి, మన పెళ్లి చూపుల రోజు వీటిని తీసుకున్నాను. మన పెళ్ళయ్యాక మీరు ఇంటికి వచ్చాక వీటిని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇందాకో దరిద్రుడు చెప్పినట్టు లైఫ్లో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందిలే. అది నిజమే కదా. ఇదిగో మీరు మళ్ళీ డల్ అవుతున్నారు. ఈ ర్యాబిట్స్ కోసం మళ్ళీ మనం కలవాల్సిన అవసరం లేదు, అందుకే నేను పేర్లు చెప్పనుంది. అయినా ఇప్పుడు ఇబ్బంది ఏముంది, పేర్లు మార్చేద్దాం. వద్దు, ఏం మార్చకండి. పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇవి మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా అలానే ఉంచేయండి. సరే అండి. మీకు పెంచుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర పంపించండి, నేను పెంచుకుంటాను. అయ్యో నాకేమీ ఇబ్బంది లేదు. సరే కానీ నాకు మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకులేండి, ఇంకెప్పుడైనా చెప్తాను. అబ్బా, నాకు మీ లవ్ స్టోరీ తెలియకుండా మేమిద్దరిని ఎలా అండి కలిపేది? చెప్పండి ప్లీజ్. ఇంకెప్పుడైనా చెప్తానండి. ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే చెప్పండి. మొదటి చూపులోనే మొదలయ్యింది కదే, మౌనం వీడి నేడే రానంటున్నాయి మాటలే, అడుగు అడుగు దాటి తడబడుతుంటే నడకలే, అడిగేద్దామనుకుంటే మొహమాటాలే అడ్డులే. ఏదేమైనా నీ వెంటే ఎదురేమున్నా, ఏ దారైనా నీ తోడే, ఏ దూరమైనా నీ కన్నుల్లో గడిపేస్తా, ఎన్నాళ్ళైనా నీ నవ్వుల్లో బ్రతికేస్తా, ఏ జన్మకైనా నీదో నాదో తెలియదు ఈ పయనం, మన జత ముందే రాసుందా ఎవరి నగగగనం, నీకో నాకో తెలుసా ఎంత నిజం, నీ వెనకాలే ఇక వాలే రోజుల ప్రతీక్షణం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ అంటే మీరా? ఓ, అంటే నన్ను కాదా? ఓయ్ మిమ్మల్నే. మరి ఇందాక పిలిచింది నన్ను కాదన్నా? ఇందాక పిలిచింది కూడా మిమ్మల్నే, కానీ ఇందాక పిలిస్తే మీరు వెనక్కి తిరిగినట్టు అనిపించలేదు. నేను పిలుస్తానులే అని తెలిసి మీరు తిరిగినట్టు అనిపించింది. అలా ఎందుకు అనిపించింది?
ఎందుకు అనిపించిందో ముందు ముందు మనకే క్లారిటీ వస్తుందిలే. సోదాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. మ్యాటర్ ఏంటంటే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. నిన్న నా బర్త్డే అని మీకెలా తెలుసు? అబ్బా ఇప్పుడు మీరు సోదాపండి. నేను కొన్ని నెలలుగా మీ వెంట తిరుగుతున్న విషయం మీకు తెలీదా? పోనీ తెలీదే అనుకోండి. నిన్న నేను మీకు సీక్రెట్గా ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ మీరు సీక్రెట్గా తీసుకున్నారని నాకు అర్థమైంది. మీరు కూడా నన్ను సీక్రెట్గా చూస్తున్నారు కదా. సో మనిద్దరం ఒకరినొకరు చూసుకున్న విషయం మనకి సంబంధించి వేరే ఒకరికి తెలియకముందే మనము మాట మీదకి వచ్చేద్దాం. ఏంటా మాట? ఐ లవ్ యూ. ఇంకాపుతావా సోది? నిన్న నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ నువ్వు నా ఫ్రెండ్కి ఇచ్చావేమో అనుకొని అది నన్ను తీసుకుని రమ్మంది. సో నేను అది తీసుకెళ్ళి తనకిచ్చేశాను. కావాలంటే నువ్వు తనకి వెళ్ళి చెప్పుకో ఆ మాట. ఏం చెప్పిందబ్బా? ఓయ్, నన్ను సోదాపమని చెప్పి నువ్వెందుకు సోది డబ్బా కొట్టుకుంటున్నావు? మరీ ఇంతలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు మహా. ఓయ్, అంటే నువ్వు వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్తుంది కూడా అబద్ధమేనా? నువ్వు అక్కడ నవ్వుతుంటే నాకిక్కడ తెలుస్తుంది. ఏంటి నీ అంతటి నువ్వు అబద్ధం చెప్పేసి వెనక్కి తిరగకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? నువ్వేమైనా అనుకో. చెప్పాను కదా, నా ఫ్రెండ్కి ఇద్దామని తీసుకెళ్ళాను. సరే, అది మీ ఫ్రెండే తీసుకుంది అనుకుందాం. మరి నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? ఏం చెప్పావు? చెప్పా కదా ఒక మాట అనుకుందామని. ఏంటి అనుకునేది? వెళ్ళి ఇంకెవరితో అయినా అనుకో. నీతో ఒక్క మాట అనుకున్నానంటే మా ఇంట్లో నానా మాటలు అంటారు. నిన్నైతే నీ వెనకాల 2 పిర్రలు అరిగేలా కొడతారు. 2 పిర్రలా? అర్థం కాలేదా? బ్యాక్ సీట్. ఓ, అయితే ఇప్పుడేంటి? మీ ఇంట్లో ఒక మాట అనుకోవటానికి భయపడుతున్నావా? అవును. ఏంటి అవునా? మీ ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే నీకు ఓకేనా? అలా అని నీకు చెప్పానా? మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? నాకే ప్రాబ్లం లేదు. నన్ను వదిలేయ్, నాకు పనుంది. ఓయ్, సరే నేను చెప్పింది విను. ఇలా పాత సినిమాల్లాగా నేను నీ వెనకాల పడి నువ్వేదో కవర్ చేసుకోవాలని అబద్ధాలు చెప్పి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా అడిగితే తప్పించుకోవడం, ఇలాంటి ఆటలు నా వల్ల కాదు. నేను కొన్నేళ్ళగా నీ వెనకాలే తిరుగుతున్నాను, అది నీకు తెలుసు. సో మ్యాటర్ ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇది కూడా నీకు తెలుసు. ఎందుకో నువ్వు నాకు చాలా భయస్తురాలు అనిపిస్తుంది. అందుకే నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు.
నేనంటే నీకు ఇష్టం లేదా? ఈ ఒక్కసారికి ఆ భయాన్ని దాటుకొని వచ్చి చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇంకే డొంక తిరుగుడు ఆటలన్నీ వద్దు. ఓయ్, నేను నిన్ను అడిగేది ఒక్కటే, నేనంటే ఇష్టమా కాదా అది చెప్పి వెళ్ళు చాలు. నువ్వు అలా వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి? పిల్లకి నేను ఇష్టం అయితే ఇష్టం అని చెప్పాలి, నేను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి? లేకపోతే ఆలోచించుకొని చెప్తుందా? చూద్దాం ఏమవుతుందో. హాయ్, ఎలా ఉన్నావే? బానే ఉన్నా. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి, నీ మాట వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునే, ఆ విషయం గురించే చెప్దామని అనుకుంటున్నాను. ఒక 5 months నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడని చెప్పాను కదా. అవును. ఏ, మీ నాన్నకు దొరికిపోయి ఏమైనా తన్నులు తిన్నాడా ఏంటి? అది కాదే, నిన్న మార్నింగ్ టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడే. ఆబ్వియస్లీ నువ్వు నో ఏ చెప్పుంటావు. అయినా నీకు మీ ఫ్యామిలీ గురించి తెలిసిందే కదే, ఇలా లవ్ అంటూ తిరిగితే మీ నాన్న చంపేస్తాడు. అది నిజమే. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఇది చెప్పినట్టే నిజంగానే నన్ను చంపేస్తారు. సరేనే, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దాం. అదేంటి, ఏదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావు? గుడ్ న్యూస్ కాదు, డెత్ న్యూస్. సరే, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వు, తర్వాత మాట్లాడదాం. సరే. ఇదేంటి, రోడ్డు మీద ఎవ్వరూ లేరు. ఏం చేద్దాం? పని చేద్దాం, ఫోన్లో దేవుడి సాంగ్స్ వింటూ వెళ్దాం, కొంచెం ధైర్యంగా అయినా ఉంటుంది. ఇదేంటి ఆన్ అవ్వట్లేదు? ఛీ, ఈ టైంలోనే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వాలా? నా దరిద్రం కాకపోతే. ఇప్పుడు ఏం చేయాలి? చాలా భయంగా ఉంది. అమ్మో, ఇప్పుడు నాకు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? అయ్యో, హెడేక్ కూడా వస్తుంది. ఏం చేయాలబ్బా? మహాలక్ష్మి, ఇంకా లాభం లేదు. ధైర్యంగా ఉండు. 1/2 కిలోమీటరే ఉంది. ఏది చూడకుండా రోడ్డును చూస్తూ వెళ్ళిపోతాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మహాలక్ష్మి, మహాలక్ష్మి, నువ్వా?
అవును మహాలక్ష్మి, ఈరోజు థర్స్డే కదా, మీ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, సో నీకు లేట్ అవుతుందని, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. సారీ. మరి ఇంత గట్టిగానా? మండుతుంది. సరే, ఇంటి వరకు తోడురానా? సరే పద. బైక్ వేసుకొని రాలేదా? బైక్ పోయింది. బైక్ వేసుకొస్తే నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరదు కదా, అందుకే నడిచొచ్చా. అవును, నేనంటే నీకెందుకు ఇష్టం? ఇప్పటికి అడగాలనిపించిందా? ఇప్పుడైనా అడిగాను కదా, చెప్పు. దాని గురించి చెప్పాలంటే మనిద్దరం ఓ మాట మీదకి రావాలి. మళ్ళీ మొదలు పెట్టావా? ఏమక్కర్లేదు, నీ ఇష్టాన్ని నీ దగ్గరే పెట్టుకో. అమ్మో, అదలా కుదురుతుంది? నీ మీద నా ఇష్టాన్ని నా దగ్గర దాచుకోవడానికి నా దగ్గర ఉన్న హార్ట్ స్టోరేజ్ సరిపోట్లే. అందుకే నీ హార్ట్ సాయం అడుగుదామని నీ వెంట పడుతున్నా. మాటలు బాగా నేర్చావు. మనసులోంచి వచ్చిన మాటలు కదా, బాగుంటాయి. సరే, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేదాకా ఏం మాట్లాడుకు. అదేంటి మరి, నేను ఎందుకు వచ్చింది? నాకు తోడుండడానికని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చానంటావే? తోడుండడానికి వచ్చాను, కానీ కాకపోతే ఈ కాస్త దూరమే కాదు, జీవితాంతం. ఏం మాట్లాడవేంటి మహాలక్ష్మి, చెప్పు. నీకిప్పుడు మాట్లాడడానికి ఈ టాపిక్ తప్ప వేరే ఏ టాపిక్ దొరకలేదా? నిన్ను పక్కన పెట్టుకొని వేరే టాపిక్ మాట్లాడడానికి నేనేమైనా తింగరనా? అసలు మెయిన్ టాపికే ఇది కాబట్టి ఇదే మాట్లాడుతున్నాను. సరే బాయ్, నా రూమ్ వచ్చేసింది, నేను వెళ్తున్నాను. చూడు మహాలక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే నువ్వేదైనా బయటకు చెప్పడానికి భయపడతావు కదా, దాన్ని ధైర్యంగా మార్చేంత ఇష్టం. నువ్వు దారి మొదట్లో నన్ను కొట్టావు, కానీ దారి మొత్తం నేనున్నానని నువ్వు ధైర్యంగా వచ్చేసావు. అలాగే ఇప్పుడు నేను నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒక్కసారి నీ దారిలో చోటిచ్చినట్టు నీ జీవితంలో ఒక చోటిచ్చి చూడు మహాలక్ష్మి. జీవితాంతం నిన్ను కాపాడుతాను. నీకు జీవితానికి సరిపడే ధైర్యాన్ని ఇస్తాను. ఒక్క ఛాన్స్. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక హై ఫీల్ లో ఉండేదాన్ని. మీకు విషయం తెలుసా,
నేను తనతో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎక్సైటింగ్ గా ఉండాలని నాకు రోజు సర్ప్రైజెస్ ఇచ్చేవాడు. రవి కొంచెం కోపం ఎక్కువే, కానీ మంచోడు. అండ్ మళ్ళీ మీకు విషయం తెలుసా అండి? ఏమని కథ చెప్పమంటే కథ తప్ప సోదంతా చెప్తుంది. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, ఇంకా ఆపేయండి. ఏమైంది? ఇప్పుడు మీ క్యారెక్టర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పన్నాను. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు. మీరు లైఫ్లో ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం గురించి చెప్తే చాలు. అలాగే మీరు ఎందుకు విడిపోయారో, అలాగే మీరు మీ ప్రేమ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, అసలు గొడవ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఎందుకైంది చెప్తే చాలండి. మిగతా ఈ సోదంతా అవసరం లేదండి. జస్ట్ ఆ గొడవ ఎందుకైందో ఆ ఘట్టం చెప్తే చాలు. అదేంటండి, కథలో ఫీల్ తెలియకపోతే మరి గొడవలో డెప్త్ ఎలా తెలుస్తుంది? మీ ఫీల్తో మేమేం చేసుకుంటామండి ఫలుడానా. దయచేసి గొడవ ఎందుకైందో చెప్తే చాలు. సర్లేండి, చెప్తాను వినండి. అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి అవసరం లేదు. జస్ట్ మాటలతో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఓకే. అమ్మయ్య, బ్రతికించావు. బేసిక్గా రవికి ప్రేమ ఎంత ఎక్కువో కోపం కూడా అంతే ఎక్కువ. ఒకరోజు మా నాన్నతో మాట్లాడడానికి మా ఇంటికొచ్చాడు. మా నాన్నకి రవి ఫస్ట్లోనే నచ్చలేదు, ఎందుకంటే సేమ్ క్యాస్ట్ కాదు కాబట్టి. ఆబ్వియస్లీ రవికి కూడా అది నచ్చలేదు, ఎందుకంటే మా నాన్న అన్న మాటలకి. రవికి కన్విన్స్ చేయాలన్న ఓపిక కన్నా కోపం ముందొస్తుంది కాబట్టి. అందుకే పెద్ద గొడవైంది. మరి అక్కడుండి మీరేం చేశారు? నేనేం చేస్తాను? నా క్యారెక్టర్కి కట్టుబడి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయాను. ఓ, గొప్ప క్యారెక్టర్, గొప్ప ఫాదర్, గొప్ప లవర్, గొప్ప గొడవ. అదిరిపోయిందండి. మొత్తానికి గొడవ అలా స్టార్ట్ అయ్యి కథ అక్కడ ఆగిందన్నమాట. ఆహా లేదండి, కథ మీ దగ్గరకొచ్చి ఆగింది. సంతోషించావులేండి. అయినా అంత గొడవ జరుగుతుంటే మీరేం మాట్లాడకపోవడం ఏంటండి? చెప్పాను కదండి, నా క్యారెక్టర్ అదే అని. మరి నా మీద అరిచేస్తున్నారు? అదే అండి, నాకు ఫస్ట్ నుండి అర్థం కావట్లేదు. ఓ సర్లేండి, పదండి రవి దగ్గరికి వెళ్దాం. ఎందుకండి? అదేంటి, ఎందుకేంటండి మాట్లాడడానికి? అవునా, ఒకసారి టైం ఎంత అయిందో చూసుకోండి. 10 అవుతుంది. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తారా? మీకు నన్ను వదిలించుకోవాలనే ఆతృతలో టైము పాడు తెలియడం లేదండి. అదేంటండి అంత మాట అనేసారు? ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఏదో ఫ్రెండ్షిప్ పరంగా ఆలోచించాను అంతే. అవునా, అయితే కొంచెం టైము పాడు చూసుకొని ఆలోచించండి. సర్లే అండి, అయితే రేపు వెళ్దాం మార్నింగ్. రేపు మార్నింగ్ 9 కల్లా రెడీగా ఉండండి, ఓకేనా? పదండి, సరే, రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం కాదండి, టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి, ఓకేనా? రవి వస్తున్నాడు. తనా? హాయ్ బ్రో. హాయ్ రవి. చేప ఏంటి పిలిచావు? భయ్యా భయ్యా, ఆవిడ కాదు భయ్యా పిలిపించింది, నేను పిలిపించింది. మహాలక్ష్మి గారికి మీరంటే చాలా ఇష్టం. ఓ, ఆవిడ ఆ రోజు భయంతో మాట్లాడలేకపోయారు.
ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం భయాలు ఉంటాయి కదా బ్రో. ఏయ్, నువ్వు దీని గురించి మాట్లాడకు. అది నన్ను ఆ రోజు వాళ్ళ నాన్న ముందుకు తీసుకెళ్ళి బకరగాని చేసింది. వాళ్ళ నాన్న ముందర. బ్రో బ్రో పాపం బ్రో, చూడండి ఆవిడ ఎలా ఏడుస్తున్నారో. ఇంతలా ప్రేమించకపోతే మీకోసం ఇలా ఏడుస్తారా? ప్లీజ్ బ్రో, పాపం అర్థం చేసుకోండి. తను మిమ్మల్ని ప్రేమించకపోతే ఇక్కడ దాకా వచ్చేవారా? నువ్వేగా తన్ని తీసుకొచ్చావు. అదే బ్రో, నేనే పిలిపించాను. నేను తీసుకొచ్చిన ఆవిడ వచ్చింది మీకోసమే కదా బ్రో. నన్నెందుకు పిలిచారు అది చెప్పండి చాలు, ఓకేనా? అదే బ్రో, మహాలక్ష్మి గారికి మీరంటే చాలా ఇష్టం. ఆవిడ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ లవ్ స్టోరీ వింటుంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. అలాంటి మీరే విడిపోతే ఫస్ట్ లవ్ అనే చిచి లవ్ అనే పేరుకి అర్థమేముంటుంది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? మీరిద్దరు ఏమైనా తాగేసి వచ్చారా? అది నేను కలిసిపోవడం ఏంటి? సర్లే, ఆ ముక్క దాన్ని చెప్పమను. చెప్పండి మహాలక్ష్మి గారు, చెప్పండి మహాలక్ష్మి గారు, చెప్పండి. చెప్పండి. ఆవిడ చాలా భయపడుతుంది బ్రో, మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. కొంచెం ప్రేమగా మాట్లాడితే తను సెట్ అయిపోతుంది. వినండి బ్రో, కొంచెం కూల్గా మాట్లాడండి ప్లీజ్. రే ఆపరా. రేయ్, దానికే సిగ్గు లేదనుకుంటే నువ్వు 1 నంబర్ రెడ్ ఫ్లవర్లా ఉన్నావు. ఆల్రెడీ నీకు దాంతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదరా, మళ్ళీ ఏంట్రా? మూసుకొని వెళ్ళి దాన్ని చేసుకో. ఇప్పుడెందుకు ఈ పంచాయతీ? బొక్కలాగా. ఓహో, ఇది నేను గతంలో లవర్స్ కదా, మా ఇద్దరి మధ్యన ఏదో జరిగిపోయి ఉంటుంది. ఎవడో నాకేసిన విస్తరాకులో నువ్వు భోజనం చేయాలా అని అనుకుంటున్నావా? అంత కంగారు పడకు, అలాంటిది ఏమీ జరగలేదు. అయినా అలా జరగడానికి దానిదంత చీప్ క్యారెక్టర్ ఏమో, నాది కాదు. బ్రో ఎందుకలా మాట్లాడుతున్నారు బ్రో? ఇంకెలా మాట్లాడాలరా ఇలాంటి? రేయ్ ఏంట్రా, ఇందాక నుంచి నీ ఇంత కూల్గా మాట్లాడుతుంటే కరిసేస్తున్నావేంట్రా? నీ జప్ప, ఆడపిల్లలతో అలా నేను మాట్లాడేదే? ఆడపిల్లలతో మాట్లాడే విధానం ఇదేనా? ఇదేనా నేర్పించింది మీ అమ్మ బాబు? లవ్ చేసిన అమ్మాయిని మూడోవాడి ముందు అది ఇది అంటావా? అనొచ్చా? అంత చీప్గా మాట్లాడతావా? ఏంట్రా ట్రాక్ మీద పెరిగినట్టు సన్నాసి? ఏంట్రా? ఒరే ఊర కుక్క, ఏం మాట్లాడుతున్నావురా? సచ్చినోడా, చచ్చాం నా చేతిలో. అసలు ఏం మాట్లాడుతున్నావు నా గురించి? చెప్పు తెగిపోయింది. కుక్క ఎలా కనపడుతున్నా నేను నీకు? ఊర కుక్కలా అరుస్తున్నావు? సన్నాసి, దరిద్రుడా, సచ్చినోడా. ఛీ! అయ్య బాబోయ్, అవును మనం దేనికి వచ్చాం? ఏం జరుగుతుంది? అబ్బా, అనవసరంగా మనం కథలో ఇరిటేట్ అయ్యి కంటెంట్ని కంపు చేసాం బ్రో. ఛ!
అమ్మ నేనేమనుకున్నాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మీటింగ్ పెట్టి వాళ్ళిద్దరిని కలిపేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు జరిగిన గొడవ వాళ్ళిద్దరిని ఇంకా దూరం చేసింది. అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. అసలు మీరెందుకు ఇంత తన్ని కొట్టారు? ప్రేమించిన వాళ్ళు కొట్టచ్చా? నేను మాట్లాడడానికి పిలిస్తే అది చివరికి కొట్లాటైంది. అసలు ఫస్ట్ కొట్టింది ఎవరండి? మీరు కొట్టి నన్నంటారే? అంటే నేను కొట్టానంటే నా కోపం వచ్చింది, నేను కొట్టాను. మీరెందుకు కొట్టారండి? పైగా మీరు అతన్ని ప్రేమించారు. ప్రేమిస్తే వాడు మాట్లాడిన మాటలకి ప్రాణాలు తీసేయాలి. హలో, మరి కోపం స్టార్టింగ్లో ఏమైంది? ముందు ఆడి అన్ని మాటలన్నా మీ కంటి నుండి ఏడుపు తప్ప ఒక్క మాట అయినా వచ్చిందా? నేను కొట్టడం చూసి ధైర్యం వచ్చి కొట్టేశారు. అసలు వాడి ముందు మాత్రం మాటలే రావు, నా ముందు మాత్రం గాడ్జిలా నోరేసుకున్నట్టు ఓ అరిచేస్తుంటారు. అయినా నేనేం కావాలని కొట్టలేదు. వాడన్న మాటలకి కోపం వచ్చి కొట్టానంతే. అయినా మీరు అందుకే కదా కొట్టింది. అవును. ఆయన ఒక అమ్మాయిని బ్యాడ్గా అంటుంటే నేను చూస్తూ కూర్చుంటానా? అందుకే 4 తగిలిచ్చా. అయినా వాడంటే మీకు భయం కదా? భయమా తొక్క? నాకు కోపం వస్తే మామూలుగా ఉండదు. అబ్బో, అంటే మిమ్మల్ని చూశాక కొంచెం ధైర్యం వచ్చి కొట్టేశాను. సర్లే అండి. వాడన్న మాటలకి మీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, అందుకే ఇద్దరం కొట్టాం. ఇది కరెక్ట్. అంటే అదే జరిగిందంటున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? ఇంకో కొత్త ప్లాన్ వేయాలి. వాడిని కొట్టి నొప్పి నేను తీసుకున్నట్టుంది. మధ్యలో ఈడావిడా. యో నానా, అదే నాన్న చెప్పుకుని వచ్చావు. ఎరా, చెప్పి రావడానికి నేనేమైనా చుట్టాలింటికి వస్తున్నానా? తప్పుకో. అది కాదు నాన్న. ఏది కాదురా? పక్కకు తప్పుకోరా, మీ మాంగారు కూడా వచ్చారు. అవునా? పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, వాడెందుకు అప్పుడే వచ్చాడు? ఒరే సన్నాసి, వచ్చింది మన ఊర్లో మామ కాదు, మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఏడి, మహాలక్ష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారా? బావగారు, అల్లుడు గారు ఉన్నారా? హాయ్ అంకుల్. హాయ్. బాగున్నారా? బాగున్నాను. రే, ఏమైంది అంత గట్టిగా అరిచావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. మిమ్మల్ని చూసిన ఆనందంలో షాక్ అయ్యా. షాక్. అది ఇక్కడే నిలబెడతావా, లోపలికి పిలుస్తావా? రండి రండి. పదండి. నాన్నా. అమ్మా మహా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అది కోడలి పిల్ల కూడా ఇక్కడే ఉందా? ఏంట్రా సడన్ గా వచ్చి మీ మామగారు నీకు సర్ప్రైజ్ ఇద్దామంటే నువ్వే మామయ్యకి సర్ప్రైజ్ ఇచ్చావేంట్రా? అంటే నాన్నగారు తను ఫ్లాట్ చూస్తానంటే నేనే చూపిద్దామని తీసుకొచ్చా. బాగుంది. ఇన్నాళ్ళు నా కూతురు నీతో ఎలా కలుస్తుందో, ఎలా ఉంటుందో అని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం పోయింది. ముందు మీరు కూర్చోండి బావగారు, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి, కూర్చోండి. రే, కూర్చోమని చెప్పొచ్చు కదరా మీ మామగారిని. ఏ, నీకు కూర్చోమనకపోతే కూర్చోడా? ఫ్లాట్ చాలా బాగుంది బావగారు. ఇల్లంతా తిరిగి ఒకసారి చూసిరండి బావగారు. అమ్మా తీసుకెళ్ళమ్మా. రండి నాన్నగారు. పదమ్మా.
నాన్నగారు ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? అదేంట్రా, మీ మామగారు నిన్ను చూడ్డానికి నీ ఫ్లాట్కు రాకూడదా? ఆయన పిల్లనిచ్చాయనరా. ఆ మాత్రం అల్లుడు సంపాదన చూడాలనుకోడా? అయినా ఆయన వస్తే నీకేంట్రా? ఆయన వస్తే నాకేం లేదు. ఇదంతా కాదు, ముందు ఆయన ఇక్కడి నుంచి అర్జెంట్గా తీసుకెళ్ళు. మర్యాద లేని ముదురు మొహమోడా. ఆయనేమీ పాపం కావాలని రాలేదురా. ఆయన ఏదో పని మీద ఇటు సైడ్ వెళ్తుంటే మా వాడు ఫ్లాట్ చూద్దాం రండి బావగారు అని నేనే తీసుకొచ్చా. గొప్ప పని చేసావులే. ఆయన నాన్నగారు మీరు అసలు తిన్నగా ఒక చోట ఉండలేరా? ఆయన సడన్గా ఐటీ రైట్స్ లాగా ఆయన తీసుకొస్తే పాపం మహాలక్ష్మి సడన్గా వాళ్ళ నాన్నని చూసి ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది? ఈ అమ్మాయి ఇక్కడ ఉందని నాకెలా తెలుస్తుందిరా? ఒరేయ్ ఆగరా, అసలు అమ్మాయి ఇక్కడ ఎందుకుందిరా? అది 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 నాన్నగారు ఇందాక చెప్పా కదా, అదే అదే ఫ్లాటు చూపిద్దామని తీసుకొచ్చా. ఆహా అవునా? అవును. ఫ్లాట్ చూడ్డానికి పిల్ల వస్తే తప్పు లేదు గాని పిల్ల బాబు వస్తే తప్ప నాన్న? అంటే అది నాన్న ఆపరా బాబు. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ మ్యాటర్ పెద్దగా పట్టించుకోలేదు. లేదు అంటే నిన్ను మటన్ కొట్టేసేవాళ్ళం. అయినా అమ్మాయికి పెళ్లి కాకుండా ఈ ఫ్లాట్లో బాబు నా బాబు మీరు అనుకున్నట్టు ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా అసలు ఏమీ లేని న్యూస్లో న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. బావగారు వస్తున్నా వెళ్ళు వెళ్ళు. బాబు ఉన్న చోట ఉండడు. అబ్బా ఈయన పొట్టిగున్నాడని చెప్పి ఇంకా ప్రపంచం అంతా పొట్టిగానే ఉంటుందా ఏంటి? నాన్న నీది ఎప్పుడు రాంగ్ టైమింగే. ఏం చేయాలరా బాబు? వరస్ట్ టైమింగ్. ఒరే తాడే, తినడానికి ఏమైనా అరేంజ్ చేయరా? ఇల్లు చాలా బాగుందండి. మా అమ్మాయి వచ్చాక ఇల్లు కళే మారిపోతుంది. బావగారు మీరు మాకు చక్కటి కోడల పిల్లనిచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. అసలు కోడల పిల్ల నోట్లోంచి మాటే రాదు, చాలా అనుకువగా ఉంటుంది. అప్పు ఆ పిల్ల నోట్లోంచి మాట రాకపోవడం ముందు బాగానే ఉంటుంది. ఒకసారి జర్నీ స్టార్ట్ అయితే తర్వాత ఆ పిల్ల సైలెన్స్ చూసి మనకి మాట పడిపోద్ది. రేయ్ మావగారికి తినడానికి ఏమైనా అరేంజ్ చేయరా? నేను ఈ కథని ఎటు తీసుకెళ్దాం అనుకున్నాను, ఈ కథ నన్ను ఎటు తీసుకెళ్తుంది? అసలు ఏం జరుగుతుందిరా నా లైఫ్లో? నారాయణ పాయసం రెడీ. అబ్బా గుమగుమలాడిపోతుంది పాయసం. త్వరగా తిని టేస్ట్ చూడాలి. నాన్నగారు మీకు షుగరు మర్చిపోయారా? ఇందులో నేను బెల్లం వేశానండి. ఏ బెల్లం మాత్రం ఏమన్నా చేదుగా ఉంటుందా? రేయ్ నువ్వు మాట్లాడకో, కప్పు తీసుకుని అవతలవో. వీళ్ళ అమ్మకలాగా వీడు కూడా పెద్ద నసగాడైపోయాడు. ఎలా ఎలా హే మీ ఆరోగ్యం గురించే కదా నాన్నగారు నేను చెప్పేది. మెల్లగా తినండి, మూతి కాలిపోతుంది. సన్నాసి ఏడ్చావులే. తినండి మామయ్య గారు. ఇంకొంచెం వేయమంటారా? తినండి, పాయసం కదా, బెల్లం పాయసం తినండి. తిను, సరిపోయిందా? తిను తిను. మీరు తినండి వెంకీ గారు. తినాలా? స్పూన్ తిందామండి. అబ్బా పాయసం అదిరిందమ్మా. చిన్నప్పుడు మా నానమ్మ చేతి వంట గుర్తుకొచ్చింది.
ఒరే వెంకటేశ్వర్లు, అక్కడ కాదు, ఇక్కడ నాన్నగారు, ఇక్కడ. ఒరే వెంకటేశ్వర్లు, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఆ అమ్మాయి చేతి వంట తినాలంటే రాసి పెట్టి ఉండాలిరా. వెళ్ళొస్తాను బావగారు. పదమ్మా. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడం బెటర్. నా టైం ఏంటో నేనేంటో.